ఉన్నాయి. అక్కడ కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ అనేకమైనటువంటి సమస్యల్ని మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రోజు అసలు న్యాయవాదులుగా ఎందుకు ఈరోజు ఎట్లా డిప్రెషన్ గురవుతున్నారు లేదా ఎంతవరకు ఉన్నారు అనేటటువంటిది నా కొద్దిగా మాట్లాడడం. మీరు ఈరోజు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే న్యాయం సమన్యాయం సామాజిక వర్గానికి అందుతాది అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. అది ఈ రోజు నెరవేరేటటువంటి అవకాశం ఈ రోజు సీమాంధ్రలో ఉన్నటువంటి పేద వర్గానికి వచ్చింది. ఎందుకు అంటారంటే ఈ రోజు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి ఒక వైద్యం వేయాలి అంటే 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. మొన్న జరిగినటువంటి వాకపల్లిలో జరిగినటువంటి అత్యాచారం కేసు అయినండి అట్లాంటివి ఏదైనా వస్తే వాళ్ళు ఆ మూల నుంచి మూలకి వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అప్పుడు ఉమ్మడిగా ఉంది. కాబట్టి ఈనాడు అది దగ్గరగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి. కానీ దాన్ని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరు కూడా ముందుకు తీసుకొని పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు అంటే అసలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆంధ్ర విభజన జరగాలి అన్నప్పుడే ప్రత్యేకించి కర్నూలు రాజధాని చేయాలి, గుంటూరులో హైకోర్టు పెట్టాలి అనేది వచ్చింది. అలాగే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు హైకోర్టులో అడ్వకేట్స్ ఉద్యమం చేస్తున్నప్పుడు లేదు మాకు గుంటూరులోనే ప్రత్యేకమైనటువంటి బెంచ్ పెట్టాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చాలా పెద్ద ఎత్తున గవాదా చేశారు. కాదు తిరుపతిలో పెట్టాలని కొందరు, లేదు మాకు వైజాగ్లో పెట్టాలని కొందరు చేశారు. కానీ అలా చేసినటువంటి న్యాయవాద సోదరులు ఈ రోజు ఏమి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ 8 నెలల కాలం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నది అందరూ చూస్తున్నారు కానీ ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు అనేటటువంటిది మనం ఒకసారి సామాజిక కోణాల్లోకి వెళ్ళి ఆలోచించినట్లయితే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏదైతే పెట్టుబడిదారీ వర్గాలు సాగించినటువంటి ఉద్యమంలో సాగిందే తప్పితే సామాజిక వర్గానికి కానీ న్యాయవాదులకు కానీ జరిగినటువంటి పోరాటంలో నిజాయితీలో కనుక ఆ రోజు ఉద్యమం జరిగి ఉంటే ఈ రోజు ఈ బైఫర్కేషన్ తర్వాత అక్కడ హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనేది భావించి ఉండేవాళ్ళు అనేది నేను ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన దానిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం అందించాలి అని మన న్యాయమూర్తులు కానీ అడ్వకేట్స్ కానీ కోరుకుంటే మనం సత్వరమే అక్కడ హైకోర్టుని ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ కూడా జ్యుడిషియరీ డెవలప్మెంట్ అవుతుంది, పోస్టులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అట్లా చేయకుండా ఏదైతే పెట్టుబడిదారి వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు నడిపిస్తున్నటువంటి దానిలో కీలు బొమ్మలుగా తయారయ్యి మాత్రమే ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద పెట్టుబడిదారులు ఎవరున్నారో వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క చిట్టాలు బయటపడతాయి. రేపు ఈ బైఫర్కేషన్ జరిగితే లేదా హైకోర్టులు ప్రత్యేకంగా ఏర్పడితే అనేటటువంటి దాని మీద ఈ రోజు ఎవరూ కూడా దాని గురించి ప్రస్తావించడం లేదు. బైఫర్కేషన్ జరగాలి అన్నప్పుడే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది లేదు. దాంట్లో ప్రత్యేకించి మోర్ దెన్ 60 కీ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు అడ్వకేట్స్ ఎవరు కూడా ఆ పాయింట్స్ మీద చర్చ జరపడం లేదు. చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ హైకోర్టు ఫార్మేషన్ చేయడం వల్ల కూడా జ్యుడిషియరీకి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పారు 1956 నుంచి 146 మంది చీఫ్ జస్టిస్ 186 మంది అయితే అందులో ఈ రోజు 47 మంది ఉన్నారు. కానీ మహిళలకి మైనారిటీస్కి మాత్రం ప్రాధాన్యత లేదు. అక్కడ ఒక రోహిణి జస్టిస్ గారు వచ్చారు. ఇప్పుడు అని ఒక హైకోర్టులో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సామాజిక 80% ఉన్నటువంటి సామాజిక వర్గాలను ఎందులోనూ ఉన్నతమైన పదవులు కానీ ఉన్నతమైనటువంటి పోస్టుల్లో కానీ లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి కుట్రలో ఇది కూడా ఒక భాగంగా మాత్రమే ఉందని ఈ రోజు నేను వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు
ఈరోజు ఖమ్మంని మీద ఖమ్మంలో పోలవరం ఉంది. ఆ పోలవరాన్ని ఏం చేస్తామంటే మేము చేస్తామని ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడు అటు ఆంధ్ర వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి ముంపు ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితిని పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు. ఖమ్మంలోకి ఎదిగినటువంటి 7 మండలాలు ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, న్యాయపరంగా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటటువంటిది కానీ, న్యాయపరంగా వాళ్ళకి ఎవరు ఏ సహాయం అందిస్తారనేటటువంటిది కూడా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి మీరు మన ముందు ఉంది. ఇంకా ఈరోజు మొత్తంగా మీరు అంటే కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కడ కూడా ఆధిపత్యంలో ఎటువంటి తేడా లేదు. సామాజిక వర్గానికి న్యాయం చేసి చూపిస్తాము అని చెప్పిన మాటల వరకే ఉంది కానీ చూపించేటటువంటి ఆచరణ ఎక్కడా కూడా మనం ముందుకు కనిపించడం లేదు. దాన్ని మరింత ముందుకు న్యాయపరంగా తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ చర్చ వేదికలో నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చేందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.